చొప్పదండి మండలం కేంద్రంలో చర్మకారుల అలైబలే కార్యక్రమాన్ని పుత్తూరు రమేష్ చర్మకారుల వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగింది. వారి సమస్యలపై మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లాలో కలదు. ఈ 136 ఎకరాల భూమి అనేకరాంతమవుతుందని గత 20 సంవత్సరాల నుండి పాలకులకు ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ మమ్మలను వారు పట్టించుకోవడం లేదు. గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా వాగ్దానం చేశారు. ఏ ఒక్క రోజు అసెంబ్లీలో కానీ ఈ చర్మకారులతోని ఈ కాన్స్టెన్సీ విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఎలాంటిది కూడా వారు మమ్మల్ని పిలిపించలేదు. వారు మా పైన ఎలాంటి కనికరం చూపెట్టడం లేదు. అందులో భాగంగానే ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్కు ఒక 30 ఎకరాల భూమి ఈ లెదర్ పార్క్ కేటాయించినటువంటి స్థలం ఇవ్వాలన్నది కలెక్టర్ గారు ఆయన ఒక తీర్మానం చేయడం జరిగింది. అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా శాసనసభ్యులు వారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి వెనుకకు తీసుకోవాలని బేషరతుగా ఈ సందర్భంగా అలైబలై కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చర్మకారులను పట్టించుకోకుండా ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో అతి తొందరలోనే ఎలక్షన్ల కోడ్ రాకముందుకే మేము మాతృ సంఘమైనటువంటి మాదిగ హక్కుల దండోరా లెదర్ ఇండస్ట్రియల్ సాధన మరియు చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము రాష్ట్ర స్థాయిలో ఇంద్ర పార్కు దగ్గర పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2000 మందితోని మేము అక్కడ నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 80% వాటా కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం 20% ఇవ్వాలి నిధులు. కానీ నిమ్మకు నీరు పోసినట్టు పాలకులు వ్యవహరించడం బాధాకరం మాకు. అక్కడ కూడా చలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర కూడా మా మాతృ సంఘంతోనే మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం. దయచేసి పాలకులారా మాకు ఎస్సీ సంక్షేమంకి సంబంధించినటువంటి ఎన్ని కార్యక్రమాలు మీరు చేపట్టినా కానీ మాకు, ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీరు ఇవ్వకున్నా కానీ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తే అనేక వేల లక్షల మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీద పాలకులు స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి పరిశ్రమల శాఖ మినిస్టర్ అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఆదేశాలు ఏర్పాటు చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఏర్పడ్డ వెంటనే ఢిల్లీకి పోయి పీయూష్ గోయల్ గారికి మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూసి మేము పాలాభిషేకాలు సంబరాలు చేసుకున్నటువంటి మా చర్మకారులకు ఒక చరిత్ర ఉంది. కావాలంటే మీరు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మీరు ఆధారాలు సేకరించవచ్చు. అయ్యా మేము ఈ యొక్క అలైబలై కార్యక్రమం ద్వారా మేము కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఈ జమ్మికుంట అయితేనేమి, రుక్మాపూర్ అయితేనేమి, మన గోదావరి కానీ అక్కడి నుండి అయితేనేమి, తర్వాత సిరిసిల్ల ప్రాంతం నుండి అయితేనేమి అనేకమైనటువంటి ఈ లెదర్ పార్కులకు 25 నుండి 136 ఎకరాల భూములు కేటాయించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వీటిని ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చేపట్టలేదు. చేపట్టిన కాడ మిషనరీ వ్యవస్థను పూర్తి స్థాయిలో తెరిపించలేదు. ఈ ఏదైతే శిక్షణ పొందిరో చర్మకారులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మా గోడు